అత్యాధునిక ల్యాబ్స్, ఇంటర్నేషనల్ కొలాబరేషన్స్, అడ్వాన్స్డ్ ప్లేస్మెంట్స్. మీ డ్రీమ్ కెరీర్ ని రీచ్ అవ్వడానికి మీ బెస్ట్ చాయిస్ గోదావరి గ్లోబల్ యూనివర్సిటీ. అందుకు నీకు నేను మంచి మూవీని తెచ్చేవాళ్ళు ఎందుకు ₹2 ఏంటి మంగమ్మ 200 ఇస్తాను. 200 దొరకలే కానీ అందకి ఏంటి ₹10 వారిని పెళ్ళం కడుపు చల్లగుండా. ఏంటి మన యువరాజులు గారు? ఓ ఇక్కడ ఉన్నారా? జై యువరాజుల వారికి. ఏంటి ఏంటి హుకుం? సెలవేయండి. ఏంటి అట్ట చూస్తారు? సెలవేయండి. అదా మీరు మాట్లాడేది? ఇప్పుడు పుట్టిన పసిగుడ్డు అప్పుడే ఎట్ట మాట్లాడతాడు? ఇప్పుడు ఏం మాట్లాడతాడా? ఎప్పుడు మాట్లాడతాడు? ఇంకా 6 నెలలు నాగాల. 6 నెలల? అయితే వీడు అసలు నీ పోలికే. మీరు పుట్టగానే మాట్లాడారా? మాట్లాడుతూ పుట్టారట. దాదా గంగురమో పొలం గడపచ్చి ఏమన్నాడు తెలుసా? ఊరే సత్యమా ఇవాళతో నీ జాతకమే మారిపోయింది రా అన్నాడు. ఈ యువరాజుల గారిని చూస్తుంటే నాకు అత్తగా అనిపిస్తుంది. మీ పిచ్చి గాని ఏం మారుద్ది ఎట్టా మారుద్ది? ఉన్న 2 ఎకరాల గొడ్డు నేలలో మీరు కండలు గరిగెట్టి చాకరీ చేస్తుంటే ఇల్లు గడవటమే కష్టంగా ఉండే. ఇన్నాళ్లు పండని బంగారం ఇప్పుడు పండుద్దా? పండుతురాదా? పండిస్తాను. ఈ యువరాజు కోసం బంగారమే పండిస్తాను. ఈయన నాలాగా చదువు సందరైన పల్లెటూరు రైతుని పక్క రైతుని చేస్తాను అనుకున్నావా? చాచా దర్జాగా పట్నం పంపిస్తాను. పెద్ద పెద్ద చదువులు చదివిస్తాను. ఆటే మాడితే సీమకు పంపిస్తాను. ఎక్కడ పంపిస్తాను? ఏమనుకున్నావు మరి? యువరాజు అంటే యువరాజే. యువరాజు రాజు. ఇన్నేళ్లకి మీ తర్వాత పుట్టిన మగబిడ్డ బాత్సాలు చేయకపోతే బాగోదు. చేసేద్దాం. జాములు చేసేద్దాం. 200 కావాలా? 200గా యువరాజు పుట్టిన ఏలా ఇచ్చేసాం. 100 ఏళ్ళు వచ్చి పడతాయి. ఎంత పిచ్చారండి. అవునండి. ఇన్నాళ్ళు నీ పిచ్చి, ఇప్పుడు ఈయన గారి పిచ్చి. మళ్ళీ 6 నెలలు పోతే తమరు పిచ్చి. ఎవరి పిచ్చి? యువరాజు గారు మీ అమ్మగారు సిగ్గు వచ్చింది. సిగ్గు. అరే బాబాయ్ అర్జెంట్ గా 200 కావాలి. 200 మరి పుట్టిన సామాన్యుడా యువరాజు. యువరాజు యువరాజు అది అందుకే ఆడు బాగా తర్జగా చేయాలి. నిజమేరా సత్యం. ఎట్లాంటి రోజులు ఎట్టా మారిపోయినీరా. మీ బాబు నీ బారసాలు ఎంత దర్జాగా చేశాడు. ఊరంతా బంతి పెట్టాడు. నువ్వేమో నీ కొడుకు బారసాలకు 200 కోసం తంటాలు పడుతున్నావు. సర్లే బాబాయ్ రోజులు ఎప్పుడు ఒకటిగా ఉంటాడు కానీ ముందు పని చేసి చూడు. అంత చేతికి అందుకని ఇచ్చేస్తా. పంటల దాకా ఎందుకురా? నువ్వు తలుచుకుంటే ఈ రోజే పండించగలవు 200. ఈ రోజా? ఎట్లా? మన అడవిలో యాట కోసమని పట్టణం నుంచి దొరబాబులు వచ్చారు. వాళ్ళకి దారి చూపించే మనిషి కావాలంట. నీకా మన అడవి కొట్టిన పిండి బాగా ముట్ట చెబుతారు. ఒక్క పూట పని. డబ్బు సంపాదించడం ఎంత తిరగ. ఎక్కడ దొరలు రా చూపిస్తారా? రండి బాబు రండి. ఈ ఆడవంతా మాకు కొట్టిన బిడ్డ బాబు. మా తాత 20 చిరుత పుల్ని 10 పెద్ద పుల్ని కొట్టాడంట. నాకు తెలిసి మా నాయన ఒకేసారి 2 చిరుతల్ని ఇటు కొడితే ఒకటి అటు కొడితే ఒకటి గిలగిలా తనకు తట్టాయనుకోండి. నేను ఇప్పటికీ 10 పెద్ద పుల్ని కొట్టాను. మాకు ఏటంటే ఆట బాబు. ఎంత లావు జంతువు అయినా మాకంట పడనేకూడదు. పడిందా చచ్చిందనమాట. అరే ఏరి బాబులు. ఓ అక్కడ ఉన్నారా? రండి బాబు రండి. ఏం భయలేదు. రండి రండి.
సత్యం ఇదిగో ఈ ఉత్తరం ఏంటి బాబు? ఎవరికెవరా? ఉత్తరం కాదు, డబ్బు. అందులో 800 ఉన్నాయి. 800? దేనికి దేనికి బాబు? మాకు తోడుగా వచ్చినందుకు 300, మా ప్రాణాలు కాపాడినందుకు 500. ఏంటేంటి? దారి చూపించినందుకు 300, ప్రాణాలు కాపాడేందుకు 500. అయితే మీ ప్రాణాల ఖరీదు 500 అన్నమాట. లేకపోతే ఏంటి బాబు, చేసిన కష్టానికి సరియేదో ముట్ట చెప్పారు, బాగుంది. ప్రాణాలు కాపాడేందుకు కూడా డబ్బు ఇస్తారా? ఎంత ఇస్తే సరిపోద్ది? బాలేవారు గాని ఉంచండి ఉంచండి. సత్యం, నువ్వు పట్నం వచ్చేయకూడదు. పట్నమా? దేనికి బాబు? నీలాంటి నీతి నిజాయితీ కండబలం గుండె బలం ఉన్నవాడు మాకు కావాలి. ఆగును బాబు, మీకు కావాలని పట్నం వచ్చేస్తే మాకు కావాల్సిన వాళ్ళందరూ ఏం కావాలా? మా ఊరేం కావాలా? ఎందుకులే బాబు, ఈ మట్టిలోనే పుట్టాను, ఈ మట్టినే నమ్ముకున్నాను, ఎప్పుడొకప్పుడు ఈ మట్టిలోనే కలిసిపోతాను. ఏమిటి భూషణ్ ఇప్పించి ఈ పల్లెటూరు బయట పట్నంలో ఎందుకు పనికొస్తాడు? ఏంటి బాబు ఏంటన్నారు? పల్లెటూరు బయట ఎందుకు పనికొస్తానా? ఏమనుకుంటున్నారు ఈ సత్యం అంటే? దాదా, అన్నం ఈ పూట కాకపోతే రేత్రికి తినేవాడిని. రాజనదు నువ్వెందుకు వచ్చావు? భలే వారండి. అన్నం పిల్లెత్తుకోద్దా కాకి తన్నుకోద్దా? 4 ఏళ్ళు వచ్చాయి, తినండి. ఏమండి, మీరొక్కరు ఇట్ట ఎన్నాళ్ళని రెక్కలు ముక్కలు చేసుకుంటే ఆ బంజరు భూమి సాగులోకి వస్తుంది. దాదా, మనకా బరువు బాధ్యతలు పెరిగిపోయాయి. మామూలుగా చేసుకుంటున్న 2 ఎకరాలు మనకు సరిపోదు. ఈ బంజరు నెలను ఎట్టాగన్నా సాగులోకి తేవాలి. కూలని పెడదామంటే డబ్బు లేకపోయాయి. 4 ఏళ్లుగా నేను ఇట్లా చెమటోడ్చి కష్టపడేది మన రాజా కోసం. ఎవరి కోసం? రాజా కోసం. అది కది చూడు, మన రాజా పెరిగి పెద్దాడేసరికి ఈ బంజరు భూమిలో బంగారం, రత్నాలు వజ్రాలు పండిస్తా. సత్యమా, ఏంద్రాట దిగాలుగా కూకున్నావు? ఉంది బాబాయ్, శనగలు తిన్నాం, చేతులు కడుక్కున్నాం అన్నట్టుంది వ్యవహారం. మొత్తం పంట అమ్మితే 300 వచ్చినాయి. చేసినప్పుడు సెలగడితే చేతులు మిగిలాయి. లక్ష్మికి పెళ్లి చేయాలా, రాజాకి చదువు సందే చూడాలా, ఏడాది పొడుగుతో ఇల్లు గడవాలా. ఎట్లా సావాలో ఏంటో. ఉన్న పొలం కాస్త అమ్మేద్దామంటే కొనబోతే కురివి, అమ్మబోతే అడవిలా ఉంది. సత్యం, పొలం అమ్మి ఏం చేస్తావురా? కూలి చేస్తావా, నాలు చేస్తావా? పువ్వులు అమ్మిన చోట కట్టెలమ్మడం కట్టం గాని నేను మాట చెప్తా ఇంటా. ఎనకేం చెప్తా, నాకేం పొగరా? ఆ పట్నం బాబు నేను రమ్మన్నారు కదా, వెళ్తే ఏదన్నా దారి చూపిస్తారేమో. నాకేమో ఈ పరిస్థితుల్లో నువ్వు వెళ్ళటమే మంచిది అనిపిస్తా ఉంది. నాకు అట్టాగే అనిపిస్తుంది బాబాయ్. వాళ్ళు ఉత్తరాలు రాస్తున్నారు, వెళ్తా. ఎవరు నన్ను ప్రేమగా బాబాయ్ అని పిలుస్తున్నారు? అచ్చం నువ్వా? నేనే కదా బాబాయ్. ఇంకెవరు వచ్చారో చూడు. మీ కోడలు రాదా, నా చెల్లి లక్ష్మి, ఇకపోతే వీడు మా యువరాజు. ఎవరు? యువరాజు. రాజా తురరాజు. తాత తాత. ఎవరు తాత తాత అంటున్నారు? ఇక్కడ తాతలు అవలు ఎవరు లేరే. నేను కావాలి విని సత్యాన్ని. ఓరి నువ్వా? ఏమిటంత సడన్ గా ఊడిపడ్డావు? ఏం లేదు పిన్ని, పట్నంలో పనిస్తా ఉన్నారు దొరలు. ఐసీ జాబా? జాబ్ కాదు పిన్ని, పని పనిస్తా ఉన్నారు, అందుకు వచ్చేసాం. తీరా వచ్చాక ఎక్కడ ఉండాలని ఆలోచించాం. మన కోమలి పిన్ని ఇల్లుండగా ఇంకో చోటు ఉంటే బాగుండదు అని ఇక్కడికి వచ్చేసాం. ఓ ఉండండి, ఉందిగా లంకంత కొంప. లంకంత కొంపే ఉంది, కానీ గదులు 5 ఒకటి నాకు, ఒకటి మీకు, నాకు వర్ణాయి కదా. ఒకటి బాబుకి, ఒకటి మీనాకి. మీనా ఎవరు బాబాయ్? కుక్క నాయనా, కుక్క. ఏమిటి మీనాని కుక్క అంటారా? దాని కుక్కనద్దని మీకు ఎన్నిసార్లు చెప్పాను? అది కుక్క అయితే మీరేమిటి? గాడిద. గాడిదైనా చెప్పిన మాట వింటుంది, మీరు అది లేదు. పోనీలే పిన్ని, 5వ గది ఉందిగా, అందులో సర్దుకుంటాం. ఓ బ్రహ్మాండంగా సర్దుకోవచ్చాయా? మీకే ధర్మరాజులా చెప్పేశారు. ఆ గదిలో ఫర్నిచర్ కి డెకరేషన్ కి ఎంత అయింది? 30,000. 30,000? అవును 30,000. అలాంటి గది
కాఫీ అయినా ఇచ్చి పంపు డార్లింగ్. నో 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 పల్లెటూరు వాళ్ళు వాళ్ళకి కాఫీ గీసే అలవాటు ఉండదు. అవును, మాకు కాఫీ తాగే అలవాటు లేదు. ఇంటికి వచ్చిన బంధువులు అవమానించే అలవాటు అంతకన్నా లేదు. పదండి. వస్తాం బాబాయ్. ఇక సత్యనారాం అదేం మాటమ్మా, అప్పుడప్పుడు వస్తూ ఉండండి. ఎందుకులేండి మళ్ళీ మిమ్మల్ని ఇబ్బంది పెడతాం. కమాన్ కమాన్. చూడు బాబు, ఈ కాగితం చూసి ఈ బంగ్లా ఎక్కడుందో చెప్తా. ఇలా తిన్నగా వెళ్ళండి బాబు. ఎవరినైనా తిన్నగాయలు అంటారు కానీ ఈ బంగ్లా మాత్రం రాదు. ఇంకా ఎంత దూరం వెళ్ళాలా? చూడు బాబు, ఇలా తిన్నగా వెళ్తే అదో కుడి వైపున కనపడుతుంది చూడు, పెద్ద మేడ. అదే కుడివైపుగా. సరే వెళ్ళండి. ఇది భూషణ బాబు గారి బంగ్లాయనా? అవును. ఇంకే రండి రండి. భూషణ బాబు, ఎక్కడికి పోతున్నా? అదు ఏంటి మర్యాద లేకుండానే. భూషణ బాబు గారు స్వయంగా నన్ను రమ్మన్నారు. ఎవరు రమ్మన్నారా? భూషణ బాబు గారు. అది కానీ అందుకని నువ్వెవరు అంటే నన్ను ఆగమనడానికి. నువ్వే ఆగు. రండి రండి. చెప్పింది బాగా. ఓ జగన్ బాబు మీరా? ఓ సత్యం నువ్వట? దండాలు. నీకోసం భూషణ్ బాబు కలవరిస్తున్నాడు. వినాడా? వినావా? ఇక నువ్వు నోరు మూసుకో. పద పద. అమ్మా మీరు ఇక్కడే కూర్చోండి. దిగ రాజా దిగు. ఏం పైలేదు కూకండి. ఇప్పుడు సత్యం భూషణ్ దండలు. ఓ మోహన్ బాబు మీరు ఇక్కడ దండలు. సత్యం ఎప్పుడు వచ్చావు? నేను అనగా వచ్చాను బాబు. మిమ్మల్ని పట్టుకోవడం మాకు కట్టమైపోయింది. మా కొండల బాబు నడక ఉందామని అడిగితే మా పిన్ని మా తల్లి లంకను కొంపెట్టుకుని చోటు లేదండి బాబు. రాత్రంతా రోడ్డు మీద ఉన్నాం. అయినా బాబు ఈ పట్టుబడి మాకు గడుచుడు బాబు. అందరూ అలాంటి వాళ్ళే ఉంటారా? అందరూ అలాగే ఉంటారు బాబు. మీలాంటి మంచోళ్ళు ఒకళ్ళు ఇద్దరు ఉంటారు. అందుకే పట్టు వచ్చింది. సింహాద్రి మీ ఇంట్లో మన ఇల్లు ఒకటి ఖాళీ ఉందన్నావుగా? ఉందయ్యా. అది మన సత్యానికి అప్పగించు. అలాగేనయ్యా. సత్యం ఇవాళ అలుపు తీర్చుకో, రేపు వచ్చి పనిలో చేద్దాం కానీ. అలుపా గెలుపా రోజు కాయ కట్ట చేసేది అలుపేంటి? అయినా బాబు మా అమ్మమ్మ చెప్పేది అబ్బాయి సత్యమా రేపు చేసే పని ఇవాళ చేసే పని ఇప్పుడే చేసే అని. కేవలం ఇప్పుడే చేసే. అందుకని అర్థమైంది అర్థమైంది. జగన్ మన సత్యాన్ని గోడానికి తీసుకెళ్లి పరిచయం చేసి పని అప్పగించు. చాలా సంతోషం. వస్తా బాబు. అవును వస్తా. భూషణ్ గోడౌన్లో వీడేం పని చేస్తాడని? అవసరమైతే ప్రాణాలు ఇస్తాడు. ఓ అంత నమ్మకమా? చూస్తావుగా. నెంబర్ టాలీ చేయి. అదే 36 సార్. ఇదే 35 సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఈయన చక్రపాణి గోడౌన్ మేనేజర్. నెలలు వస్తాయి. ఈయన మల్లు వర్కర్స్ మేనేజర్. నువ్వు పనిచేసేది ఈయన దగ్గరే. నమ్మకంగా ఏ గొడవ రాకుండా నడుచుకున్నావంటే పనిచేసేవాడు గొడవ ఎందుకు వస్తాయి బాబు? చక్రపాణి బాబు నేను ఒట్టి పల్లెటూరుని. ఈ పద్ధతి మొత్తం తెలియదు. ఏదైనా తప్పు చేసి చెప్పండి తట్టుకుంటా. బాబు మా ఊళ్ళు అందరూ అంటుంటారు సత్యం మాట్లాడితే కానీ మనసు ఎన్న అవుతున్నది అని. ఎదంటది? ఎన్న ముద్దలాడితే అది కది. ఎన్న ముద్ద అంటే గుర్తొచ్చింది బాబు. మా అమ్మమ్మ చెప్తుండేది. అబ్బాయి సత్యమా? మీ అమ్మమ్మ కథలు అమ్మ కథలు తర్వాత తీరిగ్గా విందాం. ముందు పనిలోకి వెళ్ళు. మళ్ళీ సత్యాన్ని పనిలోకి తీసుకెళ్ళు. చక్రపాణి వీడు ఒట్టి మొరటు మొండి. జాగ్రత్త. ఎస్ సార్. ఈ ఇల్లు చాలా కాలం నుంచి మూతపడిందమ్మా. అందుకని ఈ బూజు దుమ్మును. అమ్మా చూడండి, మీకేం కావాల్సిన మొహమాట పడకుండా అడగండి. రాధా లక్ష్మి రాజా. మీరంతా అంతా ఇరుగు పొరుగు వాళ్ళం బాబు. నా పేరు దాసు, మా అమ్మాయి శాంతి, ఆయన రాజయ్య, ఈయన చంద్రయ్య. నేను ఎంత చెప్పినా వినకుండా వీళ్ళంతా ఆ పని ఈ పని చేసి పెడుతున్నారండి. అరిగిపోతామా బాబు. ఇరుగు పొరుగు అన్న తర్వాత ఆ మాత్రం సాయం చేసుకోకపోతే ఎలా? దాసు నన్ను జైలుకు పంపి నువ్వు బ్రతికిపోదామనుకున్నావట? అన్నయ్య అన్నయ్య మా నాన్నని కాపాడన్నయ్య. వాడు మా నాన్నని చంపేస్తాడన్నయ్య. వాడి పేటలో పెద్ద రౌడీ బాబు. ఈ పిల్లను అల్లరి చేస్తుంటే వీళ్ళ నాన్న దాసు పోలీసులకు రిపోర్ట్ ఇచ్చాడు. తీసుకువెళ్లి జైల్లో పెట్టారు. వదిలిపెట్టారేమో ఆ కక్షతో వచ్చి పడ్డాడు. నన్ను జైలుకు పంపిస్తావురా? నీ కళ్ళ ముందే నీ కూతుర్ని ఏంటయ్యా నీ పౌరుషం అంతా ముసోడి మీద చూపిస్తావు? నువ్వెవడురా? నీ అబ్బన్ రా. నేనే రా చెప్పుని.
బాబు నా పేరు సత్యంరా. నువ్వు ఈ పేటకి రౌడీవా? అడ్డారా దారికి బాగయ్యను. మళ్ళీ ఎప్పుడు ఈ పేటకి రాక వచ్చిన ఆడవాళ్ళంక చూడకు, చూసిన ఎదవ వేషాలు వేయకు. వేసేవో పచ్చడి పచ్చడి చేసేస్తాను. జాగ్రత్త. పట్టుపడరా ఈనాళ్ళకి ఈ పేటలో జగ్గుగాళ్ళు కొట్టే మొనాడు ఒక్కడ కనిపించేశారు. సత్యం బాబు, నువ్వు చేసిన మేలు జన్మ జన్మలకి మర్చిపోలేదు. ఏంటి బాబాయ్, ఏం చేశారని? శాంతి అంటే ఎవరు? నా చెల్లెలతో సమానం. చెల్లెల మీద ఎవరైనా చెయ్యొస్తే చెమడాలు చెప్తాను. ఏమని చెప్తారా? చెమడాలు. దాదా చూసావా, పట్టణంలో ఎంతటి మనుషులు ఉన్నారు. చాలండి మరీను. ఆడి బుద్ధి చెప్పాలంటే అంత ఇదిగా కొట్టాలా? 4 దెబ్బలు వస్తే చాలదు. ఆడు చచ్చుంటే మా గత్యమేది. ఓ అదా, ఈసారి మెల్లగానే కొట్టాను కానీ ఆగలేదు. అన్నం పెట్టు. లక్ష్మి, శాంతి, రెండు 50. అరే 46, 47, 50. ఏంటిది అంత గందరగోళం ఉంది? చక్రపాణి బాబు, చక్రపాణి బాబు, చక్రపాణి బాబు, ఏంటి తిరగాసు? ఏంటి? కాగితం మీద 25 పెట్లున్నాయి, లారీలో 50 పెట్లున్నాయి. ఏంటి గందరగోళం? అదే గందరం లేదు, గోడ లేదు కానీ సంతకం పెట్టి లారీలు పోనీ. అదే కుదిరితే 25 అంటే 25 ఒక పెట్టి ఎక్కడ లంగిలేదు. ఎలాగంటే ఇదిగో ఇలాగా. ఏంటిది? నీ వాటా. ఆట 25 పెట్లకి 250 రూపాయలు. అంటే లంచమా? లంచం కాదు, కమిషన్. పేరేదైతే ఎవరో పనికి ఇట్లాంటి మందరం సాగు. చక్రపాణి బాబు, మీరు కనుకుంటున్నాను ఇదే ఇంకొకరైతే బొళ్ళోడు కొట్టి చేతులు ఎట్టి, చెయ్యుడు కొట్టి నోట్లు ఎట్టు. అదేలేవయ్యా, ఇలా నీతులు చెప్పేవాళ్ళే అసలైన దొంగరాయాలు. నన్ను నాయనా దొంగరాయలా? నీ ప్రతి ఆనందిస్తాను. చూడు చక్రపాణి నేనెందుకు ఊరికేంటాడు? భూషణ్ బాబే నీ నిజాయితీని పరీక్ష చేయమన్నాడు అంతే. ఏంటి ఇది పరీక్ష? ఈ పరీక్షలో నువ్వు నెగ్గితే మంచి బహుమానం ఇవ్వమన్నారు. నాకెందుకు బాబు బహుమానాలు? నువ్వు వద్దన్నా ఈ రోజు నుండి గోడానికి నువ్వు మేనేజర్. కంగ్రాచులేషన్ సత్యం. బాబు, మిమ్మల్ని అనవసరంగా కొట్టాను, తప్పైంది, నన్ను క్షమించను బాబు. దాంతే ఉందిలే సత్యం. మనం యజమానుల కోసం దెబ్బలు తింటమే కాదు, ప్రాణాలైనా ఇవ్వాలి. అందుకని భలే మాట్లాడారు చక్రపాణి బాబు, మీరు నాకు భలే నచ్చారు. ఈ రోజు నుంచి మన ఇద్దరం ఒకటి. ఏంటి? మన ఇద్దరం ఒకటి. సత్యం, ఇదిగో ఈ అపాయింట్మెంట్ ఆర్డర్. అంటే ఏంటి బాబు? అంటే నీ ఉద్యోగం ఖాయం చేసి ఈ రోజు నుండి నీ జీతం 300 రూపాయల నుండి 600 పెంచడం అయింది. దాని ఇది ఒక సంతకం చెయ్యి. ఎక్కడ బాబు? ఇక్కడ. గాజుల సత్యనారాయణమూర్తి ప్రాలు. వెరీ గుడ్. రాధా, లక్ష్మి, రాజా, రండి రండి రండి. ఏమిటండి హడావుడి? మరి మన యువరాజు గారు ఆడుకోవడానికి కోటి, డప్పు, కారు, విమానం. ఇదిగో రాజానికి సూట్, ఇదిగో నిమిషాలు. వీళ్ళు పిల్లలందరికీ పంచిపెట్టరా? ఏమిటలా ముందు ఇవి చూడు. లక్ష్మి, ఇదిగో నీకు లంగా ఓని, ఇదిగో నీకు చీర. ఏమండి, ఇవన్నీ ఎక్కడి నుంచి? దొంగిలించుకు వచ్చాను. మొహం చూడు, మొహం. రాదా, ఈరోజు ఏం జరిగింది తెలుసా? మా భూషణ్ బాబు నా నిజాయితీగా మెచ్చుకుని నా జీతం ఏ గమ్మున 600కి పెంచేశాడు. ఎవరికి నమ్మలి? అప్పుడేమైంది? నువ్వు నేను జరుగుతుంది చూడు. ఏంటన్నయ్యా మమ్మల్ని అదర కొట్టేస్తున్నావు? అసలు ఏం జరుగుతుంది? ఏం జరుగుతా? ముందు ఇంటికి వచ్చి దొరసాను. ఎవరిది? ముందు ఇంటికి వచ్చి దొరసాను. ఎవరిది? దొరసానా? దొరసానే మరి. ఎందుకు తెలుసా? మన యువరాజు గారికి ఇంగిల్ పీస్ నేర్పడానికి ఇంగిల్ పీసు అది నేర్చుకుని మన వాడు తిన్నగా మా ఇంగ్లీష్ పని అదే ఎవరు మా కోమల పిన్ దగ్గరికి వెళ్ళి వాట్ నాట్ టుస్ బుస్ అని ముఖం మీద కొట్టినట్టు అడిగేస్తాడు. ఎవరి వాట్ నాట్
బాబాయ్ రండి కూర్చోండి. శాంతి ఇదిగో మనకి తీరా. సత్యం బాబు, రాను రాను శాంతి కూడా నీకు బాధ్యత అయిపోయింది. అదే బాబాయ్, పిల్లల బాధ్యత అన్న కాకుండా ఇంకెవరికి ఉంటుంది? శాంతి ఎలా ఉన్నావు తీరా? అది కట్టుకున్నావంటే నీకు పెళ్లి కళ వస్తుంది. పెళ్లి కళ. అవును బాబాయ్, శాంతికి పెళ్లి చేసేకూడదు. పెళ్ళా? ఆడపిల్లలు పేదవాడి ఇంట్లో పుట్టనే కూడదు. పుట్టినా పెళ్లి గిళ్ళి అని ఆశ పెట్టుకోకూడదు. అదేంటి బాబాయ్? అవును బాబు, శాంతికి ఖాయమైన సంబంధమే కట్నం ఇవ్వలేక ఆగిపోయింది. కట్నం సంగతి నాకు వదిలేండి బాబాయ్. మా లక్ష్మికి కూడా ఒక సంబంధం చూడకూడదు? ఇద్దరికి కలిపి పెళ్లి చేద్దాం. ఏమంటారు అదా? మంచి సంబంధం దొరకాలిగా. మంచి సంబంధమే ఉందమ్మా. కుర్రాడు బుద్ధిమంతుడు, కుటుంబం బంగారం లాంటిది. ఇంకేం బాబాయ్, మీరు వెళ్ళి మాట్లాడండి, ఖాయం చేద్దాం. అలాగే బాబు. రాదా, శంకరుడు మనకు అన్ని ఇచ్చాడు. యువరాజు లాంటి రాజాని ఇచ్చాడు. పల్లె నుంచి పట్నం తీసుకొచ్చాడు. నా జీతాన్ని 600 పెంచాడు. ఆయన చేయాల్సింది చేసేశాడు. కానీ నువ్వు చేయాల్సిందే అవుతుంది. అది చేసావంటే జీవితాంతో నీకు దాచునే ఉంటాను. ఏంటది? నీలాంటి ఒక్క ఆడపిల్లనివ్వాలి. రాదమ్మా, ఈ హీరా నగలు తీసుకువెళ్ళి అమ్మాయిని అలంకరించి తీసుకురా అమ్మా. అలాగేనండి. సత్యం బాబు, ఇక తాంబూలాలు ఇచ్చి పుచ్చుకోవచ్చు.